అందరికీ నమస్తే. ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రభుత్వం అనేది ఎట్లా ఒక ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి ప్రభుత్వం చేస్తున్న దాష్టికానికి ఈరోజు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వేదిక. ఈరోజు చాలా మంది నిరుద్యోగులు ఒకవైపు ధర్నాలు, మాకు పోస్టులు పెంచాలని చెప్పేసి, లేకపోతే డిఎస్సిని పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి వాళ్ళు సంతాలు పడుతున్న నేపథ్యంలో ఈరోజు ఇక్కడ ఒక శాంతియుతంగా డిబేట్ పెట్టుకుంటే దాంట్లో ఏజెస్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు యువనేతలు వచ్చిండ్రు, అలాగే ఇక్కడ నిరుద్యోగులు వచ్చి వాళ్ళతో వాళ్ళు వాయిస్ తీసుకునే క్రమంలో ఈరోజు ఇక్కడ పోలీసు వ్యవస్థ వాళ్ళందరూ వచ్చేసి కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం, మీడియా మీద చేయి చేసుకోవడం, ఆ కెమెరాలను ఒక విధంగా తీసేయడం, తర్వాత కొంతమంది కెమెరామెన్లను పట్ల దురుసుగా ప్రవర్తించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కూడా ఓయూ వేదికగా ఇట్లాంటి దాష్టికాన్ని మాత్రం ఖచ్చితంగా మీడియా వేదికగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాతో పాటు నా తోటి మిత్రులు కూడా అందరూ కూడా ఉన్నారు. ఈరోజు అంటే ఒక డిబేట్ కి సంబంధించి వచ్చినట్టు వాళ్ళు ఎవరైతే పోలీసులు వచ్చేసి వాళ్ళు వాళ్ళ మధ్య ఏదో వైసమ్యాల మీద రెచ్చగొడుతున్నట్టు, లేకపోతే వాళ్ళ మధ్యలో మేమేదో చిచ్చు పెడుతున్నట్టుగా మాట్లాడుతూ నీ మీద కూడా కేసు వేస్తాం, అవసరమైతే అక్కడ ఆ డిబేట్ లో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిన పరిస్థితి. దాంతో పాటు ఆస్పిరెంట్ తన బాధని ప్రజలకు తెలియజేస్తున్నామని చెప్పేసి వచ్చినటువంటి ఒక నిరుద్యోగిని కూడా ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని పోయిన పరిస్థితి. దీనికి అందరూ కూడా తోటి జర్నలిస్టులు కూడా ఇక్కడ ప్రొటెక్ట్ చేసి ఒక విధంగా నడితే కూడా వాళ్ళ మీద కూడా దురుసుగా ప్రవర్తించడం, అలాగే కెమెరా మీద నేరుగా ఆయన మీద చేయి చేసుకోవడం కూడా జరిగింది. ఫోన్లు తీసుకొని ఇక్కడైతే ఫోన్లో కూడా చిత్రీకరిస్తుంది, దాంట్లో కూడా ఫోన్లు తీసుకొని డిలీట్ చేస్తున్న సందర్భం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ పోలీసులు చేస్తున్నటువంటి ఈ యొక్క అంశాన్ని మాత్రం ఖచ్చితంగా జర్నలిస్ట్ సమాజం కూడా ఖండించాలి, మొత్తం యావత్ ప్రజానికం కూడా ఖండించాల్సిన అవసరం. దీనికి సంబంధించిన మనతో పాటు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఏదైతే కవరేజ్ కోసం అని వచ్చినామో కొంతమంది విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళ బాధలను మేము విన్నవించుకుంటామని చెప్పి అటు ప్రతిపక్షాలు, ఇటు పార్టీలు అధికార పక్షం విద్యార్థులు కూడా మేము అంటే కొంతమంది చెప్పిరు అంటే ఎందుకు రద్దు చేయాలి, ఎందుకు రద్దు చేయొద్దు అని చెప్పేసి కొంతమంది అంశాల మీద మాట్లాడదామని ఇక్కడికి వచ్చిన సందర్భంలో అన్న డిబేట్ పెట్టిండు ఆల్రెడీ. అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళ బాధలను వాళ్ళు తెలుపుకుంటున్న క్రమంలో పోలీస్ అధికారులు మధ్యలోకి వచ్చి దురుసుగా ప్రవర్తించి వాళ్ళని ఎత్తుకపోవడం, అలాగే వీడియో రికార్డ్ చేస్తున్నటువంటి మీడియా కెమెరామ్యాన్ మీద కొడితే వేరే విధంగా ఉంటుందని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడడం, బెదిరించే ప్రయత్నాలు చేశారు. కొంతమందిని వెహికల్లో ఎక్కించుకోబోయే ప్రయత్నం చేశారు. ఏమనంటే మేము వేరే వాళ్ళు అనుకున్నాం, ఐడి కార్డు లేదు ఇది అని చెప్పేసి. కొంతమంది దిష్టి బొమ్మ తగలబెట్టడానికి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళని మేము కవరేజ్ చేస్తున్నాం. వాళ్ళని కొడుతుంటే కొట్టకుండా అరెస్ట్ చేయని చెప్పేసి కూడా మేము చెప్పినాం. అరెస్ట్ కొడుతుంటే చాలా దారుణంగా కొట్టారు, అవి వీడియోలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని కొట్టే క్రమం నెత్తి మీద ఇష్టానుసారంగా కొడుతున్నారు. ఒక 5-6 కానిస్టేబుల్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని నెత్తి మీద కొడుతుంటే అట్లా కొట్టడం ఏంటి అని చెప్పేసి ఒక అన్న అడిగితే డైరెక్ట్ అన్నని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎయ్యూరు లంచ కొడుకులు అంటే ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతారు. గతంలో ఏవైతే బూతులు మాట్లాడినో సేమ్ అదే రీతిగా మీడియా వాళ్ళు ఏదైనా అడిగితే ఇట్లెందుకు చేస్తారు సార్ అని అడిగితే మీరు రౌడీలా అని అడుగుతారు. ఈ పదాలు వాడే ఈ పోలీసులను మరి ఏమనాలి, వాళ్ళు పోలీసులా మరి ఇంకేమనాలనేది వాళ్ళ చిత్తశుద్ధికి వదిలేస్తూ ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు చేస్తుట్లా ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇలా పోలీసులు చేసినా ఎవరు చేసినా కాదు, ఎవరు చేసినా ఈ వ్యతిరేకత అనేది పూర్తిగా ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్పందించాలి. ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాలకు కావచ్చు, ఇక్కడ ఇష్టానుసారంగా ప్రవర్తించిన పోలీసుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఈ ముఖంగా మేము తెలియజేస్తున్నాం. చెప్పండి. ఇదే ఓయూలో దగ్గర ఒక 1,00,000 వీడియోస్ మనం తీసుంటాం, కొన్ని వేల వీడియోస్, కొన్ని లక్షల వీడియోస్. ఇక్కడ ఎన్ని ధర్నాలు జరిగినాయి, ఇప్పుడు దాకా లేని ఒక ఏదైతే డిమాండ్ వీళ్ళు చెప్తున్నారో ఇక్కడికి ఎంట్రీ అవ్వడానికి కూడా పర్మిషన్ కావాలంట. కొత్త విషయం ఈ రోజు మనకు చెప్తున్నారు పోలీసులు. మరి ఇప్పటి వరకు ఏ పర్మిషన్ తో మరి ఇక్కడికి వచ్చి అధికార పార్టీ వాళ్ళు మాట్లాడారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ మాట్లాడిన వాళ్ళు. మరి వాళ్ళకి ఏం పర్మిషన్ ఇస్తున్నారో మనకేం పర్మిషన్ ఇవ్వట్లేదు అర్థమైతలే. మరి అంటే మీడియాకి పర్మిషన్ కావాలనేది ఒకటి వీళ్ళు చెప్పేది. మరి మీడియాకి ఎక్కడ పర్మిషన్ తీసుకోవాలో, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలో వాళ్ళ క్లారిటీ ఇవ్వాలి మనకు ఫస్ట్ థింగ్. తర్వాత ఇంకొకటి ఇక్కడే ఈ రోజే అధికార పార్టీ వాళ్ళ మనుషులు కూడా కాంగ్రెస్ నాయకులు కొంతమంది మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే అధికార పార్టీ వాళ్ళు అయితే వద్దు తీసుకోవచ్చు, వాళ్ళు ఏం మాట్లాడితే రేవంత్ రెడ్డి జై కొట్టాలా, లేకపోతే రేవంత్ రెడ్డి కరెక్ట్ గా గ్రూప్ అన్న ఇక మిగతా సమస్యలు వద్దిగా. ఏంటంటే వాళ్ళ రోడ్లు ఎక్కి ఆడవాళ్ళు పాపం ఎన్ని రోజుల నుంచి పాపం వాళ్ళు ఏడ్చిన పరిస్థితి కూడా చూసాం మనం. చిన్న పిల్లల్ని వేసుకుని వచ్చి రోడ్ల మీద తిరిగిన పరిస్థితి చూసాం. అవన్నీ వదిలేసారు. ఇక పోలీసులుగా ఏం వద్దిగా, ఓన్లీ ఒకటే రేవంత్ రెడ్డి జై కొట్టాలా, లేకపోతే గతంలో కేసీఆర్ జై కొట్టారు, ఒకటి రేవంత్ రెడ్డి జై కొట్టాలా, అంతే. ఇది ఒక్కటే ఇక్కడ జరుగుతుంది. అంటే స్టాంప్ వేసుకుని మన పర్మిషన్ తీసుకుని ఇక్కడికి ఎంట్రీ అయ్యి బయటలు తీసుకోవాలా. ఇప్పుడు పరిస్థితి అది. ఇది యూనివర్సిటీయా లేకపోతే జైలా లేకపోతే వీళ్ళ అండర్లో ఉందా నాకైతే అర్థమవుతుంది. అంటే ఇది ఒక గవర్నమెంట్ హైర్ చేసుకుందా ఇది, లేకపోతే ఏంటి?
అంటే ఇది పబ్లిక్ ప్లేస్ కాదా ఇది? ఇది వరకు ఫ్యామిలీస్ వచ్చి కూర్చున్న ఏరియా కాదు ఇది. ఫ్యామిలీస్ వచ్చి కూర్చుని స్టూడెంట్స్ చదువుకున్న ఏరియా ఇది. ఈడ బయటలు తీసుకోవద్దంటే ఇక ఏడ తీసుకోవాలి మరి? వీళ్ళ సమస్యలు బయటకు వెళ్ళొద్దు. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి కరెక్ట్ అనేది ఇక్కడ చదివే స్టూడెంట్ ప్రతి ఒక్కరు చెప్పాల్సింది వాళ్ళే కరెక్ట్, పోలీసులే కరెక్ట్. మనం కూడా అదే చెప్పాలి. ఇక మన వాయిస్ కూడా బయటకు రావద్దు. ఇట్లా ఉంది పరిస్థితి. మీడియాకి ఇక్కడ ఏం పని అని అడిగి మరి ఇదే యూనివర్సిటీలో విద్యార్థులు ఉండాల్సిన ప్లేస్ లో పోలీసులకు ఏం పని? వందల సంఖ్యలో పోలీసులు ఉన్నారు. 100 సంఖ్యలో ఏదో ఉంది కవరేజ్ చేద్దాం. కొంతమంది విద్యార్థులు ఫోన్ చేసినా మేము ఇక్కడికి వచ్చాం. అంతకంటే ఎక్కువ సంఖ్యలో మఫ్తీలో ఇంటెలిజెన్స్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు వాళ్ళకి మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మేము రౌడీలం, మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మేము రౌడీలం, మేము గూండాలం, మేము లంచోడుకులు. మీకు పాజిటివ్ గా మాట్లాడితే మేము దేవుళ్ళం. ఇది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే పాజిటివ్ గా మాట్లాడాలంటే వాళ్ళు చాలా మంది ఉంటారు, డబ్బులు తీసుకుని పని చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. జెన్యున్ గా మాట్లాడేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు. జెన్యున్ గా మాట్లాడేటోళ్ళేమో ఇట్లా పాజిటివ్ గా మాట్లాడి జై కొట్టాలి. ఇక రేవంత్ రెడ్డికి జై కొట్టాలా, లేదంటే ఎవరు మన బట్టి విక్రమార్కకి జై కొట్టాలా, లేదా స్టూడెంట్స్ అందరిని వదిలేసి మేము ఇక్కడ కూర్చోవాలా? అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అయితే గవర్నమెంట్ దీని మీద స్పందించాలి. గవర్నమెంట్ స్పందిస్తా, లేదంటే నాయకులు స్పందిస్తారు, ఎవరైనా కానీ ముందు దీని గురించి మాట్లాడాలా. నేను మీడియా వచ్చి బయటకు వచ్చి మాట్లాడే హక్కు లేకపోతే వేస్ట్. మిమ్మల్ని చూపించడం కూడా మాందొప్పుతాం. అంటే ఇంకేమంటున్నాడు ఆయన, మీ పని మీరు చేసుకొని మా పని మేము చేసుకుంటాం అంటే మా ఫోన్లు ఆయన వీడియో క్లియర్ గా బీఆర్ఎస్ లీడర్ అరెస్ట్ చేస్తున్నాం, వీడియో తీస్తామంటే ఒక లేడీ చేస్తే గుంజుకుంటుంది. అరే మేము మీడియా అమ్మా అంటే నీ ఐడి కార్డ్ ఏది అంటే నన్ను కూడా ఐడి కార్డ్ ఏది అని కొట్టలేదు సార్ మరి దారుణంగా. బండి పక్క పెట్టరా అంటే ఒక మీడియా అని చెప్పినాక కూడా తారాపుర కొట్టడం. మేము కనీసం పోలీసు చాలా మంది పోలీసులు వాళ్ళని కూడా మరి ఐడి కార్డు పొద్దుగాల వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరు లేకుండా దాడి జరుగుతుంది వాళ్ళకి కూడా. మీడియా వాళ్ళ మీద ఐడి కార్డు ఇస్తున్నాయి. అప్పటికి మీడియా అని చెప్పేసి ఐడి కార్డు ఇస్తున్నా ఫోన్ గుర్తుకుంటున్నారు. వాళ్ళని బూతులు తిట్టున్నారు. అమ్మ మీరు బూతులు తిట్టడానికి లంచోకానే ఎట్లా వాడతారమ్మా మీరు విద్యార్థులు వాళ్ళని అంటే యువనిరమా చెప్పడానికి అని చెప్పేసి మీడియా వాళ్ళని కూడా యువనిరా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు ఒక మీడియా ఛానల్ వాళ్ళని తీసుకుపోయి లోపల పెట్టారు. దానికోసం ప్రత్యేకంగా డీసీపీ గారు రావడం అంటే ఇక్కడ ఉన్న పోలీసులు ఎన్సీసీ గేట్ నుండి మొదలుకుంటే పోలీస్ స్టేషన్ వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఎంట్రీలలో పోలీసులను పెట్టి హాస్టల్ కాడ కూడా మస్తీలో పోలీసులను పెట్టి అమ్మాయిలు బయటకు వచ్చినా అబ్బాయిలు బయటకు వచ్చినా యూనివర్సిటీలోకి ఎవరు వస్తారు ఎవరు పోతున్నారు అని చెప్పేసి ఇంత సమాచారాన్ని తీసుకొని ఈ యూనివర్సిటీ పరిధిలోకి పోలీసులకు ఏమో అవసరం ఉందని వచ్చారు. యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా చేసే అధికారం మీద, యూనివర్సిటీలో విద్యార్థులు ప్రశ్నించే అధికారం మీద, అసలు యూనివర్సిటీలో విద్యార్థులు చదువుకునే అవకాశం ఉందా లేదా? ఆర్ట్స్ కాలేజీ ముందు 100 మంది విద్యార్థులు మెట్ల కాడ నిలబడితే పోలీసులు ఉన్నారని చెప్పేసి ఆడపిల్లలు లోపలికి వచ్చి చదువుకోవాలన్నా లేకపోతే తిరిగి వెనక్కిపోవాలన్నా? గ్రామాల్లో వచ్చిన పిల్లలు పోలీసు వాళ్ళని చూసి భయపడి క్లాస్ రూమ్ లో కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ ఇంతటి నీచమైనటువంటి పరిస్థితి ఇక్కడ తీసుకొచ్చి ఈ విషయాన్ని అధికారుల దృష్టి తీసుకోలేదంటే వాళ్ళు ఇంకేం మాట్లాడతారు, మీరు ఐడి కార్డు లేవాలని చెప్పేసి మీడియా వాళ్ళని కూడా ఐడి కార్డు వేసుకుని తిరగాలని రూల్స్ పెడుతున్నారు మన యూనివర్సిటీలలో. మరి పోలీసు వాళ్ళకి అధికారాలు ఎవరు ఇచ్చారు? ఇక అంటే ఈ రోజు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ 5 మంది నిలబడ్డటువంటి ఈ ఛానళ్ల వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఏమన్నా గొడవలో గుర్తించుదా? మేము వచ్చినటువంటి ప్రతిపక్ష నాయకుల గొంతులు అనిపిస్తున్నాం, అధికార పక్ష నాయకుల గొంతులు అనిపిస్తున్నాం. ఇంత ముందు లోపల కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమాన్ని కూడా మేము రికార్డు చేసుకున్నాం. అన్నింటినీ రికార్డు చేసుకోవడానికి మేము మెడలో కెమెరాలు వేసుకొని కెమెరామెన్లతో తిరుగుతా ఉంటే వీళ్ళు మీరు మెడల్ ఐడి కార్డు వేసుకుని తిరగాలంటారు. వాళ్ళకి ఐడి కార్డులు ఉంటాయి, వాళ్ళు వేసుకొని తిరగరు, వాళ్ళకి రూల్స్ వర్తించవు. వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని ఫోన్లు గుంజుకుంటారు, మీడియా అని చెప్తా ఉంటే కెమెరాలు గుంజుకుంటారు, కెమెరా స్టాండ్లు తీసేసుకుంటారు, ఐడి కార్డులు తీసేసుకొని జైలు పెట్టుకొని తిరుగుతా ఉంటారు. ఎవరు అసలు కానిస్టేబుల్ అని మొదలుకుంటే ఏసీపీ డీసీపీ వరకు కనీసం ఏ ఒక్కరికి కూడా మినిమం కామన్ సెన్స్ తో మాట్లాడే పరిస్థితి లేనప్పుడు మరి ఇది ప్రజాపాలన ఒక్కసారి అక్కడ ప్రజాభవన్ ముందు గేట్ వీకేసినంత మాత్రాన ఇది ప్రజాపాలన ఎట్లయితే మరి రేవంత్ రెడ్డి చెప్పాలా, ఆయన మంత్రివర్గం చెప్పాలి. ఈ రోజు మీరు ఉస్మానియా యూనివర్సిటీలో దింపినటువంటి పోలీసులను చూస్తేనే ఈ అంటే మీరు ఎంత ప్రజల్ని భయపెడుతున్నారు. ఈ రోజు విద్యార్థులే రోడ్ల మీద వచ్చి ధర్నాలు వేస్తా అంటే ఇంత అణచివేస్తా ఉంటే ప్రజా సమస్యల మీద వచ్చేదంటే వాళ్ళని అరెస్ట్ చేసి ఊపా కేసులు పెట్టేటువంటి పరిస్థితి కూడా తెలంగాణలో వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. విద్యార్థులనే భయపెట్టిస్తా ఉంటే మరి ప్రజల సంగతి కూడా మీరు ఒక సమాధానం చెప్పాలి. సో ప్రజలారా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా బాధ అనిపిస్తా ఉంది. అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలు తిరిగినా మార్పు రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి సో నిజంగా మార్పు వచ్చినందుకు సిగ్గుపడతా ఉన్నా, బాధపడతా ఉన్నా. ఆనాడు కేసీఆర్ పోవాలి అన్నాం. సో కేసీఆర్ కంటే పెద్ద దొంగ రేవంత్ రెడ్డి ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు. గతంలో కేసీఆర్ ఏ తరహాలో అయితే పోలీసులను అడ్డంగా పెట్టుకుని ప్రశ్నించే గొంతుకలను అణచివేసే ప్రయత్నం చేసిండో నేడు రేవంత్ రెడ్డి కూడా కొంతమంది పోలీస్ అధికారులను పై అధికారుల మెప్పు కోసం కొంతమంది పోలీస్ అధికారులు పనిచేసిన స్పష్టంగా అనిపిస్తా ఉంది. ఏసీపీ
జగన్ అంటుకుంటా ఆయన. సో ఆయన బూతు పురాణం దయచేసి మీకు కూడా వీడియో ప్లే చేస్తా. లంజగొడక అని బూతు మాట్లాడుతూ ఉండు. సో నేను అది ఆ భాష నేను మాట్లాడద్దు, కాకపోతే మాట్లాడితేనే తెలంగాణ సమాజానికి ఉన్నతాధికారులకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నా. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు దిష్టిబొమ్మ వ్యక్తం చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. నిరసన కార్యక్రమం ఎవరైనా వ్యక్తం చేసుకుంటారు, అరెస్ట్ చేసుకోండి, కొట్టే అధికారం ఎవడిచ్చిండు? ఈంచెలు కొట్టుకుంటూ పోయి తీసుకొని పోయినారు. మళ్ళా పోలీస్ వెహికల్ ఎక్కించిన తర్వాత కూడా కడుపులో ఇష్టం వచ్చినట్టు గుద్దుతా ఉన్నారు. ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో కేసీఆర్ ఈ నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి ఆయన రాజకీయంగా బొందబెట్టిరు. ఈ వచ్చిన 7 నెలల్లో విపరీతమైన మీ పార్టీ పైన వ్యతిరేకత కనిపిస్తా ఉంటే మరి రేవంత్ రెడ్డికి ఎందుకు సోయ వస్తలేదు? కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎందుకు సోయ వస్తలేదు? ఏం తప్పు చేసాం? అన్ని పార్టీ సంబంధించిన నాయకులు అక్కడ మాట్లాడుతూ ఉంటే మీడియా వాళ్ళందరూ డిబేట్ ఏర్పాటు చేస్తే కవర్ చేసే ప్రయత్నం చేసినాం. కెమెరా లాక్కుంటాడు, కెమెరామెన్ కొడతాడు, ఫోన్ లాక్కుంటాడు, మళ్ళీ గట్టిగా అడిగేసరికి మళ్ళీ ఫోన్ రిటర్న్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. మీ కాల్ డేటా చెక్ చేస్తాం, మీరు ఎవరితో చాటింగ్ చేసి, అరే మా పర్సనల్ ఎవరితోనన్నా మాట్లాడుకుంటాం. ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీతో మాట్లాడుకుంటాం, బీజేపీతో మాట్లాడతాం, కాంగ్రెస్ పార్టీతో మాట్లాడతాం. మేము ఎవరితో మాట్లాడితే పోలీసు వాళ్ళకి ఏం సంబంధం? మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. ఒక మాట పోలీస్ అధికారులు గుర్తుపెట్టుకోవాలి. రేపొద్దుగాల మీకు ఇబ్బంది వచ్చినా కానీ మాలాంటి గొంతుకలే సోషల్ మీడియానే మాట్లాడతాను గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఏసీపీ జగన్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. లేకపోతే ఈ రోజు ఏసీపీ జగన్ బూత్ పురాణం మాట్లాడు, రేపొద్దుగాల ఇంకొక ఏసీపీ మాట్లాడే అవకాశం ఉంటుంది, రేపొద్దుగాల ఇంకొక పై అధికారి కూడా ఇదే తరహాలో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆయన పోలీసులు కొట్టే అధికారం ఎవడిచ్చిండు? ఏం తప్పు చేశారు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ సంబంధించిన నాయకులు ధర్నాలు ఆందోళనలు చేస్తారేమో ఆనాడు ఇబ్బంది అయింది. నేను అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధర్నాలు చేస్తామంటే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లే? ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగి షేర్ చేయాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులు ఖచ్చితంగా మాలాంటి సోషల్ మీడియా అండగా ఉంటుంది. మాలాంటి వాళ్ళకు కూడా మీరు అండగా ఉండాల్సిందిగా ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మరోసారి ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీకేమైనా ఇంట్లో గొడవలు లేకపోతే మీ పై ఉన్నతాధికారుల పైన ఏమైనా ప్రెజర్ ఉంటే మీరు కొట్టుకోండి. కానీ మాలాంటి మీడియా జోలికి వస్తే ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకునే వరకు మా పోరాటం ఖచ్చితంగా ఉంటది. సో ఖచ్చితంగా ఏసీపీ జగన్ గారు ఎవరైతే ఈ బూతు పురాణం మాట్లాడిండో, నిరుద్యోగుల పైన చేసుకుండో, మీడియా పైన చేసుకుండో ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే మీ ప్రభుత్వం పైన ఇంకా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా గవర్నమెంట్ బుద్ధి చెప్తాం. ఎవరైతే మీడియా జోలికి వచ్చారో వాళ్ళకు కూడా బుద్ధి చెప్పే ప్రయత్నం సో ఖచ్చితంగా చేస్తాం.